న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో ఎన్నికలు పోటీ చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ సిద్ధం. ఓ రాజకీయ పార్టీ నాయకురాలనంటూ మహిళ బరితెగింపు. మర్యాదపూర్వకంగా పోలీసు అధికారులను కలిసి సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు. బెంగాల్లో ఎన్నికలు పోటీ చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన తమ పార్టీ అయిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రాష్ట్రంలో బలంగా నిలబడేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిపారు. ఓవైసీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ప్రజల సమస్యలు, విద్యా, ఉపాధి మరియు అల్పసంఖ్యాకుల హక్కులు తమపై పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తుందని వెల్లడించారు. కేవలం పేరు కోసం కాదు, గంభీరంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేస్తూ బెంగాల్ రాజకీయాల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయం అవసరమని, ఆ ప్రత్యామ్నాయం తమ పార్టీ అందించబోతుందని ఓవైసీ పేర్కొన్నారు. हम पूरी टीम हम ही है मुसलमानों की, हम टीम एम है। और ममता बनर्जी जब गुजरात जल रहा था किसके साथ बैठ के डोकला खा रहे थे? किसके साथ खा रहे थे? बोलो, आप नहीं बोलते आप लोग। जब गुजरात जल रहा था, जेनोसाइड हो रहा था, बिल्किस बानो का रेप हो गया, एक महिला को 10-10 लोगों ने मिलकर रेप किया और एक महिला मोदी के साथ सपोर्ट कर रही थी बीजेपी गवर्नमेंट को। कैंप्स में हम जाकर काम किए, मैं जाकर काम किया 2002 में, आप तो नहीं थे ना। और आज आप एनआरसी की बात कर, दिल्ली एसआईआर की बात कर रहे हैं। एक वीडियो है, उठाकर देखिए, 2004 और 2009 के दरमियान में मैं अपनी आंखों से ममता बनर्जी को देखा कि वो इतने घुसपैठी आगे उठाकर फाइल डिप्टी स्पीकर एक अकाली दल के थे, उनके टेबल पर फेंका उन्होंने। हमको आप बोल रहे? आपका रिकॉर्ड देख लो, कभी आईने में अपनी तस्वीर देख लो, बड़ी खराब नजर आएगी। एक बात सुनिए, भाजपा के 3 एमएलए कब जीते थे? 2016 में ना। अब 77 मैं जिताया। हाँ, मैं जिताया। कितने एमपी थे भाजपा के, अब कितने एमपी मैं जिताया। इतना तो पावरफुल तो नहीं बन गया कि नहीं, इतना तो पावरफुल तो नहीं बन गया ना मैं। बीजेपी ग्रो आपके सामने हो रही है। और ये जो आप सवाल करें मैडम, उस एमपी को पूछो, जब नंदीग्राम हुआ था, नंदीग्राम जब हुआ था तो मैं और अब्दुल वहाब, इंडियन यूनियन मुस्लिम लीग के एमपी, दिल्ली से आए थे और उस वक्त पूरे मुस्लिम एमपी आना चाह रहे थे। तो सीपीआई लेफ्ट फ्रंट गवर्नमेंट ने मनमोहन सिंह को बोला कि कोई एमपी नहीं आना। मैं अब्दुल वहाब दोनों हम लोग आए। एयरपोर्ट पे हमको कौन लेकर गया नंदीग्राम मालूम आपको? सुवेंदु। वहां पर नंदीग्राम मैं गया। नंदीग्राम जब हम गए, मोटरसाइकिल पर हमको जाना पड़ा। वहां बहुत बड़ी जनसभा हुई। 4 मरतबा मोटरसाइकिल से कूद के हम लोगों को भागना पड़ा क्योंकि बॉम्ब फेंके लेफ्ट वाले। हम जनसभा अटेंड करें। ममता बनर्जी क्या मेरा और अब्दुल वहाब का शुक्रिया अदा नहीं किए जब मैं अच्छा दूध का धुला हुआ था? अब कैसे खराब हो गया मैं? ये पॉलिटिक्स ऑफ अपॉर्चुनिज्म है और ये एलिटिस्ट अपर क्लास मेंटालिटी है कि हम राज करेंगे, आप गुलामी करना। वो नहीं होने वाला है। నాకు అన్ని రంగాల్లోనూ వారు పరిచయమని, రాజకీయ నాయకులతో, పోలీసు అధికారులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయని, బంగారం వజ్రాల వ్యాపారం చేస్తున్నాను, అధిక లాభాలు ఇస్తానని, పెట్టుబడులు తీసుకోవడం, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు పెట్టిస్తామని, నిరుద్యోగుల్ని నిలువున ముంచడం, పైరవీలు చేస్తామని, డబ్బులు అందిన కాడికి గుంజి మోసం చేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈమె వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న బాధితులు ఎంతో మంది ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఓ రాజకీయ పార్టీలో నాయకురాలిగా ఉన్నానని ప్రచారం చేసుకుంటుంది. ఈవిడ గారి బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని జూబ్లీ
హిల్స్ లో బ్లష్ పేరుతో ఒక స్పా సెంటర్ ని ప్రారంభించింది. తనకు సినీ రాజకీయ రంగంలో ఉన్న పరిచయాలను అడ్డుగా పెట్టుకుని వారిని ప్రారంభానికి పిలిచి ఆర్భాటం చేసింది. ఇదే క్రమంలో మాదాపూర్ బంజారా హిల్స్ లో మరో 2 స్పా సెంటర్లను తెరిచింది. తన స్పా సెంటర్ లో కొందరు సినీ రాజకీయ పోలీసు వ్యాపార మీడియా రంగంలోని వారికి స్పెషల్ సర్వీస్ ని ఇస్తూ తనదైన శైలిలో పరిచయాలను పెంచేసుకుంది. ఇదే క్రమంలో కొందరు బంగారం వ్యాపారులను ఒక పథకం ప్రకారం మోసం చేయడంతో కేసులు పెట్టి జైలుకు పంపారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ దయ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ కొలిపాక సాయి కిరణ్, మేడ్చల్ జిల్లా సేవదల్ యంగ్ బ్రిగేడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే మేడ్చల్ జిల్లా మహిళా కన్వీనర్ గండి సునీత, జవహర్ నగర్ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డ మీద విజయ్ హాజరయ్యారు. ఇంకా కాంగ్రెస్ యువ నాయకులు దారా ప్రశాంత్, మహమ్మద్ రఫీ కూడా పాల్గొని పోలీస్ అధికారుల సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజా భద్రత కోసం పోలీసులు చేసిన సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఫిలిం నగర్ లో గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. షేక్పేట్ పరిధిలోని ఈ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర ఆలస్యం జరగడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల క్రితమే బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు అందకపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఏజెన్సీ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వినియోగదారులు అనుమతి లేకుండా డెలివరీ ఆటో నుండి నేరుగా ఎల్పీజీ సిలిండర్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది స్థానికుల సహాయంతో వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు నమోదు కాలేదు. అయితే గ్యాస్ సరఫరాలో జరుగుతున్న ఆలస్యాలపై వినియోగదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి ఈ సంఘటన ద్వారా బయటపడింది. అధికారులు ఎల్పీజీ సరఫరా సమృద్ధిగా ఉందని చెబుతున్నప్పటికీ భూస్థాయిలో మాత్రం ప్రజలు సిలిండర్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుకింగ్ చేసిన తర్వాత కూడా రోజుల పాటు డెలివరీ లేకపోవడం, గ్యాస్ ఏజెన్సీల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిపై ఎంఐఎం యాకత్పూర్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మొరాజ్ సాహెబ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్పీజీ కొరత వల్ల సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సరఫరా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ప్రజలకు నిరంతరాయంగా గ్యాస్ అందేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया सर। मेरा आज सीधे सवाल ये है कि आज की तारीख में बहुत बर्निंग इशू है। मैं मिनिस्टर साहब से रिक्वेस्ट करना चाहता हूं, इसमें डिटेल थोड़ी सी रिप्लाई दे दिए तो बड़ी मेहरबानी। आज जो एलपीजी गैस का प्रॉब्लम चल रहा है सर, मेरा सवाल उस पे है सर। हमारे तेलंगाना के अंदर मेरी नॉलेज के हिसाब से टोटल 1.29 करोड़ कंज्यूमर है साहब, जिसमें डिस्ट्रीब्यूटर 810 है सर। डोमेस्टिक डेली रिक्वायरमेंट 2.5 लाख सिलेंडर की जरूरत है सर, और कमर्शियल डेली रिक्वायरमेंट 35,000 सिलेंडर की जरूरत पड़ती सर। जो डोमेस्टिक का रेट है 965 है सर, कमर्शियल का 2106.50 है सर। पहले जो डोमेस्टिक की बुकिंग होती थी सर, 1 डे की बुकिंग होती थी सर, और इमीडिएट उसको 1 और 2 डेज में डिलीवरी दे देते थे सर। आज डोमेस्टिक की बुकिंग बोल रहे हैं सर 25 डेज की होंगी सर, और डिलीवरी 4 to 5 डेज में देंगे, जबकि कमर्शियल की बुकिंग 1 to 2 डेज में देते थे सर। आज कमर्शियल टोटल नील है सर, कमर्शियल की बुकिंग बिल्कुल नहीं हो रही सर। ये हुकूमत कहती है और सेंट्रल हुकूमत भी कहती गैस का शॉर्टेज नहीं है। गैस का शॉर्टेज नहीं है तो आज लोग क्यों परेशान है सर? मैं ये पूछना चाहता हूं आपके जरिए से। मेरा पर्सनल आपके जरिए से हुकूमत को रिक्वेस्ट है सर कि अभी कमर्शियल के लिए कुछ ना कुछ आप स्ट्रीमलाइन करिए सर। कमर्शियल वाले परेशान है, जिसके लिए उन लोग लेबर को निकाल दे रहे, लेबर भूखा मर रहा सर। उसके लिए भी तवज्जो देने की जरूरत है सर। मैं चाहता हूं कि मिनिस्टर साहब इसके अंदर कुछ अच्छी रिप्लाई देके कमर्शियल वालों को राहत दे दीजिए। वैसे डोमेस्टिक वालों को जब स्टॉक है तो सर पुराने सिस्टम पे सप्लाई दीजिए। 25 दिन के बाद आप देना चाह रहे हैं, और 25 दिन के बाद उन्हें बुकिंग करना तो और 25 डेज लेना सर, डिलीवरी के बाद में और 25 दिन लेना, तो 50 दिन में एक सिलेंडर मिलेगा तो मर जाएगा साहब। आपसे अब मेरी अदबन गुजारिश है, इसके ऊपर तवज्जो दीजिए और प्रॉपर रिप्लाई देके सीएम साहब की नॉलेज में लाए तो बड़ी मेहरबानी सर। स्पीकर सर, ये जो है जो कुछ भी मसला जो हो रहे हैं, गवर्नमेंट ऑफ इंडिया से जो स्टेटमेंट्स आने से जो है लोग पैनिक हो गए। उसके बारे में जो है जो कंसर्न सिविल सप्लाई मिनिस्टर उत्तम कुमार साहब जो है बिल्कुल फ्लोर पे जो है क्लियर भी करे। 2 महीने का वास्ते स्टॉक्स बराबर है, कोई भी जो है परेशानी होने का जरूरत नहीं है। गैस के बारे में, डीजल के बारे में और पेट्रोल के बारे में ऑलरेडी इसके बारे में क्लियर कर चुके हैं। फिर भी आप बोले जैसे ये सीएम साहब के नजर में फिर भी जो है याद दिला के पूरे कोशिश करेंगे।
ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అశుభ్రమైన పరిస్థితుల్లో గడువు ముగిసిన పదార్థాలతో ఐస్ క్రీం తయారు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఖైరతాబాద్ మరియు సికింద్రాబాద్ జోన్ బృందాలు హెచ్ఫాస్ట్ టీంతో కలిసి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసి బాపూజీ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఐస్ క్రీం తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో పట్టాల అశోక్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండా ఐస్ క్రీం తయారీ యూనిట్ నడుపుతూ గడువు ముగిసిన ఫ్లేవర్లు మరియు అశుభ్రమైన పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీలో ఈ యూనిట్లో తయారైన ఐస్ క్రీంను మంచి నాణ్యత కలిగినదిగా చూపిస్తూ హోల్సేల్ మరియు రీటైల్ మార్కెట్లకు సరఫరా చేస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నట్లు బయటపడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ దుకాణాల్లో పోలీసులు బుధవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఓ దుకాణంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి 5 కేజీల గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ నింపుతున్నట్లు గుర్తించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లతో పాటు 5 కేజీల 20 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంబరం ఏయ్ आधार कार्ड में फोन नंबर राहुल जी మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ఊట్ల అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. పనుల్లో నిమగ్నమైన కూలీలపై ఒక్కసారిగా దూసుకొచ్చిన తేనెటీగల కారణంగా అక్కడ భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో సుమారు 15 మంది కూలీలు గాయపడగా 3 తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. గాయపడ్డ వారిని వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న కూలీలో భయం నెలకొంది.
సుగ్రమ బాగుంటే అమ్మ మీకు ఎట్లయిందమ్మా ఎట్లయింది మీకే గుడ్డే ఇడే గుడ్డే మొత్తం ఎంత ఉంటాయి ఓకేనా సేఫ్టీ కొంచెం కొంచెం కుట్టినాడు మళ్ళీ అక్కడ పోయేసరికి మళ్ళీ అన్ని బండ్లే లోపల తిట్టని ఇబ్బంది పెట్టినట్టు సంథింగ్ అయింది సరే ఓకే ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ కాకపోతే ఇక్కడ సార్ ఒక నిమిషం విజువల్ వేసుకోండి సార్ మంచిర్యాల జిల్లాలోని లక్షెట్పేట దండేపల్లి మండల హనుమాన్ దీక్ష భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ హనుమత్ సంకల్ప మహాశోభయాత్ర భక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్షెట్పేట పాత బస్టాండ్ నుండి ప్రారంభమైన శోభయాత్ర కరీంనగర్ చౌరస్తా ఎస్పీఆర్ గార్డెన్ వరకు అద్భుతంగా సాగింది. మార్గమంతా భక్తులు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ప్రాంతాన్ని మారుమోగించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థన చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమం భక్తి ఐక్యత ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలిచింది. ఈ 25 రోజులు 3 వారాల పాటు హనుమాన్ వేసుకొని భక్తి శ్రద్ధలతో ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళ ప్రేమసాగర్ గారు ఇక్కడ పెట్టి దీక్ష పెట్టే అవకాశం మాకు వచ్చినందుకు ఆ స్వామికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో స్వామి భక్తి పరాయణతకు చిహ్నం హనుమంతుడు. ఈ దేశంలో అన్నిటికన్నా మనం ఎక్కువ చూస్తే హనుమంతుని గుళ్ళే కనబడతాం. అంటే భగవంతుని కన్నా భక్తినే మనం ఎక్కువ గౌరవిస్తాం. హనుమంతుడి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉపాసన చేస్తున్నారో మీ అందరికీ కూడా మేలు జరగాలి, హనుమంతుడి కృప అని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. జై హనుమాన్, జై శ్రీరామ్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని అంకుషాపూర్ గ్రామం వద్ద గల సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ ప్రహారీ గోడను అక్రమంగా కూల్చివేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ జనరల్ సెక్రటరీ బీబీ పవన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం గట్కేసర్ మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధులతో కలిసి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ చర్చి భూమిని ఆక్రమించుకున్న ఉద్దేశంతోనే మంగళవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ప్రహారీ గోడను కూల్చివేశారని పవన్ కుమార్ ఆరోపించారు. కూల్చిన చోట మొరం తార్ రోడ్డు వ్యర్థాలను పోసి భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించారని వారు పేర్కొన్నారు. 1982లో సర్వే నెంబర్ 245, 246, 255, 256, 257లలో సుమారు 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి చర్చి నిర్మాణం చేపట్టారు. నాటి నుండి ఇక్కడ నిరంతరం ప్రార్థన జరుగుతున్నాయని తెలిపారు. గట్కేసర్ మండల్ పాస్టర్స్ పక్షంగా మరి కొంత జరిగిన పరిణామము ఔషాపూర్ గ్రామంలో మరి FWS ఆండ్రూ చర్చి వారి ఆధ్వర్యంలో జరిగిస్తున్న గత 40 సంవత్సరాల నుంచి జరిగిస్తున్న ఇక్కడ సోషల్ యాక్టివిటీస్. రెండవది ఏంటంటే ఆర్ఫన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి.
సో అనుకోని పరిణామము గత 24 ఉదయకాలం 2 గంటల ప్రాంతంలో ఈ జరిగిన పరిణామాన్ని మేము పాస్టర్ల పక్షంగా మేము ఖండిస్తున్నాము. దయచేసి అధికారులకు, నాయకులకు మా విన్నపాలు తెలియజేస్తూ మాకు ప్రొటెక్షన్ కల్పించాలని మనం చేస్తూ మేము మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ ఇది చేసినటువంటి పత్రికా విలేకరులకు, మీడియా మహాశయులకు, పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నానండి. ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ చర్చెస్ ఆక్సిలరీ ఆర్గనైజేషన్ అండి. 1978లో స్థాపింపబడినటువంటి సంస్థ. మాకు 6 ఎకరాల 10 గుంటల జాగాను ఈ అంకుషాపూర్ గ్రామంలో హైదరాబాద్ భువనగిర్ హైవే మీద తీసుకోవడం జరిగింది 1980లో. 82లో మరి రిజిస్ట్రేషన్ జరిగి 83లో టోటల్ 6 ఎకరాల 10 గుంటలకు మేము ప్రహరీ గోడ కట్టుకోవడం జరిగింది. ఆనాటి నుంచి నిన్నటి దినం వరకు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మాకు ఉండింది. అయితే 2014లో మాకు అమ్మినటువంటి వెంటారెడ్డి గారి యొక్క కుమారులు మాకు తెలియకుండా మా నాన్నగారు ఈ భూమిని అమ్మిండ్రు. కాబట్టి మేము కోర్టులో వారసత్వపు కేసును మరియు పార్టీషన్ కేసును మేము వేస్తున్నాం అన్నప్పుడు వారు వేసుకున్నారు. దానికి మేము కౌంటర్గా మేము 2014 నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. నేటి దినం వరకు కూడా కోర్టులో కేసు వాయిదా పడుతూ వస్తుంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఏమైందంటే 2017లో మరి కోర్టులో కేసు ఉండగానే గట్కేసర్ ఎంఆర్ఓ గారు వారి పేరు మీదన మా జాగాలో నుంచి కొంత భాగాన్ని 1 ఎకరం 30 గుంటలు వారి పేరు మీదన బదిలీ చేయడం జరిగింది. సరే, అది మాకు తెలిసినప్పుడు ఆ బదిలీ చేసినటువంటి క్రమంలో వారు ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చినప్పుడు మేము వారిని రిస్ట్రిక్ట్ చేసి వారి మీద మేము పోలీస్ కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కేసు కూడా ప్రస్తుతము మేడిపల్లి కోర్టులో నడుస్తుందని మీకు తెలియజేస్తుంటున్నా. మరి ఆనాటి నుంచి 2015 నుంచి నిన్నటి దినము వరకు కూడా ఎవరు కూడా ఈ భూమి మీదకి రాలేదు. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరు వారసులైనటువంటి పెంటారెడ్డి గారి వారసులని చెప్పుకుంటున్నటువంటి వారు ఈ భూమిని ఏదైతే 1 ఎకరం 31 గుంట ఉందో వేరే వారికి అమ్మేసారు అనేసి తెలిసింది. కోర్టులో కేసు ఉంది, ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అయినప్పటికీ ఎవరికో అమ్మేసుకున్నారు. 2-3 చేతులు కూడా మారినాయని మా దృష్టికి వచ్చింది. కానీ ఎవరి చేతులు మారినాయో మాకు తెలియదు. కానీ నిన్నటి రాత్రికాల సమయంలో అనగా 24 మార్చ్ 2026న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేమందరం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మరి మేము కట్టుకున్నటువంటి గేట్ పక్కకు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ని వారు డెమాలిష్ చేసి డాంబరు, పార్టికల్స్ మరియు మొరము ఇదంతా కూడా వారు నింపడం జరిగింది. వీటి విషయమై మరి నిన్నటి దినమున మేము గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఆ కాపీ మీ ముందు నేను ఉంచుతున్నాను. మరి పోలీసు వారు కూడా మరి దీన్ని విచారం చేస్తామని వారు వాగ్దానం చేసినట్లుగా మీకు తెలియజేస్తుంటున్నా. ప్రజలందరికీ మరియు గవర్నమెంట్ వారికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే చర్చెస్ ఒక రిలీజియస్ ఆర్గనైజేషను, మరి వీటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేసి నేను జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వం గారిని మరి అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారిని వీరందరినీ కూడా మనవి చేసేది ఏంటంటే ఈ యొక్క చర్చ్ ప్రాపర్టీని కాపాడవలసిందిగా మనవి చేస్తుంటున్నా. థ్యాంక్ యూ అండి. యాలాల్ మండలం గ్రామం లక్ష్మీనారాయణపూర్లో అమ్మ ధారణ సొసైటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఏ ఖాదీ గ్రామీణ వారి ఆధ్వర్యంతో 20 మంది మహిళలకు డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ 6 రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. 30 మందికి ఎన్జీఓ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్ యాలాల్ మండల ఐకేపీ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ అధ్యక్షులు సునీత, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ సార్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రం నందు సోమవారం రోజు అక్షర స్కూల్లో వార్డెన్గా పనిచేస్తున్న వ్యక్తి 3వ తరగతి చదువుతున్న మైనార్టీ బాలికపై జరిగిన అత్యాచారాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై మరికొందరిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ బాలికపై జరిగిన అత్యాచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్కూల్ యాజమాన్యం కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబంతో డబ్బులు బేరాలు ఆడారని, తప్పు చేసిన నిందితుడికి శిక్షణ వేయాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం ఏంటని, తప్పు చేసిన స్కూల్ వార్డెన్ను కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు. నిందితుడిని స్కూల్ యాజమాన్యాన్ని కాపాడాలని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ పరంగా బాధిత మహిళకు కుటుంబానికి న్యాయం చేసి ఇటువంటి చర్యలు ఎక్కడ పునరావృతం కాకుండా కఠినంగా నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. వాళ్ళు స్కూల్ యాజమాన్యాన్ని పోయి అడిగినప్పుడు దారుణమైన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ గారు ఈ విషయాన్ని బయటికి రాకుండా పేరెంట్స్ని బెదిరించి మీ అమ్మాయి పరువు, మీ కుటుంబ పరువు పోతుందని చెప్పి అక్కడ వాళ్ళని సెటిల్మెంట్కు చేసుకోండి, లేదంటే మీకే ప్రమాదం అని చెప్పి హెచ్చరికలు చేసి బెదిరించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్ కనుక వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు కొంచెం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధతో ఉన్నా, మరి స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక వార్డెన్ ఇంతటి దారుణానికి తెగపడి మరి స్కూలు ప్రిన్సిపల్ ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో వాడిని సరెండర్ చేయకుండా వాడిని కాపాడడానికి ఇచ్చేస్తే అక్కడ కేవలం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుకనే దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఫలిత రోజు వరకు కూడా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయలేదు. చేయకపోవడాన్ని ఇది దారుణం అని చెప్పి అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ భర్త శ్రీనివాసులు, మరి నందిమల్ల అశోక్, చీర్ల చందర్, మరి అస్లాం వాళ్ళ బృందమంతా పోయి అక్కడ ప్రశ్నించడం జరిగింది. మీరు ఇది న్యాయమా? పోక్ చట్టం కింద వాడిని సరెండర్ చేయకుండా వాడిని కాపాడడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ, మీరు విద్యార్థి సంఘాలు, రాజకీయ సంఘాలు నాకు తెలియదు కానీ మీకేం కావాలో చెప్పండి అని చెప్పి ప్రిన్సిపల్ దారుణంగా మాట్లాడడం వల్లనే కొద్దిగా ఎమోషనల్గా ఇంకా ఉన్నటువంటి కొందరు యువకులు అక్కడ దాడి చేస్తే ఇవాళ పోలీసులను, అధికార పార్టీ వాళ్ళను ఒక క్వశ్చన్ చేస్తున్నారు. పసిబిడ్డ మీద లైంగిక దాడి జరిగితే చూపెట్టని ఉత్సాహం, ఒక స్కూల్ యజమాని మీద దాడి జరిగిందని చెప్తే పోలీసు వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఇవాళ కొమ్ము కాస్తూ ఆ స్కూల్కు ప్రొటెక్ట్గా నిలబడి వాళ్ళను, ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉన్న కౌన్సిలర్ భర్త ఉన్నాడు, ఒక మీడియా కన్వీనర్ ఉన్నాడు, ఒక కాంగ్రెస్ నేత మరి మీతోనే ఉన్నాడా లేడా తెలియదు కానీ ఆ నేత కూడా నిజాన్ని ప్రశ్నించడానికి వెళ్తే మరి దాడి జరిగిందని చెప్పి మళ్ళీ అర్ధరాత్రి మీరు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా అడుగుతున్నాం. ప్రివెంట్ కేసు అని చెప్పి ఇళ్ళ కాడ నుంచి తోలుకొచ్చి ఇక్కడికి వచ్చినాక మీరు స్కూల్ మీద దాడి చేసిర్రు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి. ఇంత దారుణమైన విషయం అంటే ఒక మైనార్టీ అమ్మాయి మీద దారుణం జరిగితే ప్రశ్నించారు పోలీసులు, అధికార పార్టీ నాయకులు. ఇవాళ ఒక స్కూల్ యజమాని గురించి ఇంత హంగామా చేస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెంగాల్లో ఎన్నికలు పోటీ చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ సిద్ధం. ఓ రాజకీయ పార్టీ నాయకురాలినంటూ మహిళ బరి తెగింపు. మర్యాదపూర్వకంగా పోలీసు అధికారులను కలిసి సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.